సమాజాన్ని వెలుగుబాటులో నడిపించేది వృద్ధులేనని వివి జగదీష్ కుమార్ అన్నారు. ఎస్బీఐ సిఎస్ఆర్ పథకం కింద 2 లక్షల విలువ చేసే వస్తువులను శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో బహూకరించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో 2 లక్షలు విలువ చేసే ఆర్వో వాటర్ ప్లాంటు, గ్యాస్ స్టవ్, గ్రైండరు, దుప్పట్లు, చీరలు, నిత్యావసర వస్తువులను సిఎస్ఆర్ పథకం కింద ఎస్బీఐ అధికారి వివి జగదీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తృతమైన బ్యాంకింగ్ కార్యకలాపాలతో ఉన్న స్టేట్ బ్యాంకు సమాజంలోని వివిధ వర్గాలకు చేయూతనిచ్చేందుకు ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలోనే కాక సేవా రంగంలోనూ స్టేట్ బ్యాంకు నెంబర్ 1 బ్యాంక్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు, బ్యాంకు అధికారులు తిరుమలేశ్వరరావు, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, మణికంఠ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా నిత్యాన్నదాన పథకం కింద ప్రముఖ సేవా తత్పరులు సుగ్గుల మల్లికార్జునరావు ₹1,00,000 చెక్కును అందజేసినట్టు ఈ సందర్భంగా రామలింగాచారి తెలియజేశారు. 37 సంవత్సరాల్లోనే గాంధీ మహాత్ముడు కాలు పెట్టిన తర్వాత 37 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం గురించి ఎందుకు చెప్తున్నామంటే ప్రతిరోజు కూడా ఎక్కడో చోట సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. స్వేచ్ఛకి విఘాతం కలుగుతూ ఉంటుంది. ఈర్ష్యాసూయలు కానీ, రాగద్వేషాలు కానీ మొదలైనవి. కానీ ప్రతి మానవుడిలోనూ కూడా నిస్వార్థ తత్వత, ఆ సేవా తత్పరత, దయ, భూతదయ ఇవన్నీ ఉంటే మానవుడు మహనీయుడు కాగలడు. ప్రతి మానవుడు కూడా అట్లాగే మరి బ్యాంకు మేనేజర్ గారు, రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ గారు మరి ఎంత అభిమానం ఉంటే, హ్యూమన్ కైండ్ ఉంటే ఇక్కడ దాకా వచ్చి వారు విలువైన టైంని వెచ్చిస్తున్నారంటే వారి గురించి నేను శ్లాఘిస్తాను. నన్ను గుర్తించడము, ఆశ్రమాన్ని గుర్తించడం జగదీష్ కుమార్ గారిలో ఉన్న విశేషత. ఏదో ఫార్వర్డ్ చేసేసి ఏదో చెక్కిచ్చేసి ఒక ఫోటో తీసుకురామని అనొచ్చు. ఆ హ్యూమన్ కైండ్ అక్కడ చూసి వాళ్ళు ఆ ఫీలింగ్స్ చూడాలి అనేది. ఇక తర్వాత ఇక సంస్థ గురించి అవుతాయి. నేను ఎక్కువ మాట్లాడకూడదు, సార్ పది మాట్లాడతారు. గాంధీ గారు ఖద్దరు తప్ప వాడు కోటు వేసుకెళ్ళాలంటే కోటు వేయటానికి కుదరగా ఖద్దరు గుడ్డనే నేసి మందంగా వేసి దానికి నలుపద్ది దాని కోటు వేసుకెళ్ళాలి. అటువంటి మహనీయుడు ఆయనకి ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని కూడా కోరుకుంటాను. మహానుభావులు, ఎందరో మహానుభావులు అటువంటి వాళ్ళు చాలామంది. ఆ విధంలో వాళ్ళ చల్లాకొండ గారి పేరుతో చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు సిసిఎల్ వ్యవస్థాపకులు, చైర్మన్, వారు కొన్ని వందల పుస్తకాలు ఇదిగోండి మహాత్మా గాంధీ సమగ్ర జీవిత కథ సమగ్రంగా తీసుకొచ్చారు. దానిలో వారు చెప్పారు, మా నాన్నకి గుర్తు కోసం నేర్చుకున్నాను. ఇంటిగ్రేషన్, మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోవడం అనేది నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి గౌరవం, నిజమైనటువంటి భక్తి. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించిన ఇది బటర్ఫ్లై అది అట్లా చెప్పారు కదా, ఫ్రిడ్జ్ అని కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మరొక విషయం, గాంధీ మహాత్ముని యొక్క ఆశీస్సులు ఎట్లా ఉన్నది. ఇదిగోండి మేము వస్తుంటే ఆయన ఇచ్చాడు, ఆగింది ఆయన మీ డొనేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మేము నిత్యాన్నదాన పథకం కింద ఒక స్కీమ్ పెట్టాము. మీకు త్వరలోనే ఒక 30 లక్షలు మేము డిపాజిట్ చేస్తాం. ఎందుకంటే మాకు డోనర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డోనర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కలిసి మేము బ్యాంకులో 30 లక్షలు డిపాజిట్ చేసి మీ సేవలు మేము పొందుతాం. అందుకని ఏంటంటే, ఇకపోతే ఏంటంటే కానీ ఇక్కడ మీరు పెద్దలు, మా బ్యాంక్ ఏం చేస్తుంది అంటే చిన్నపిల్లలకి వృద్ధులకి ఇస్తుంది. అంటే చిన్నపిల్లలతో పాటుగా వృద్ధులకి ఇట్ ఈస్ నో డిఫరెన్స్ లేదు. వృద్ధులు అంటేనే పిల్లలు అని స్టేట్ బ్యాంక్ కూడా భావించింది. సో స్టేట్ బ్యాంక్ ఆ రకంగా మీ అందరికీ భావిస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడాను స్టేట్ బ్యాంక్ మాకు ఇచ్చింది ఆపర్చునిటీ మీ అందరితో కలియడానికి. అండ్ ఈ రకంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి గాంధీ వృద్ధాశ్రమం అండ్ రామలింగేశ్వర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇది చూస్తేనే కొంచెం బాధగానే అనిపిస్తుంది, నచ్చని వస్తువు. కానీ సిఎస్ఆర్ యాక్టివిటీలో ఇక్కడ రావాలి. మీరే ఏంటి అంటే
నాకు కూడా పేరెంట్స్ ఉన్నారు, అందరి పేరెంట్స్ అందరితో ఉంటేనే బెటర్ అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటిది ఇది అవసరం పడకూడదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళు చేశారు. అసలు ప్రపంచంలో ఇక్కడెక్కడానో పిల్లల గురించి అని పిల్లల ఆశ్రమం ఎక్కడా లేదు. పిల్లల తల్లి తండ్రి పోతేనే కానీ పిల్లలు అక్కడ ఆర్ఫన్స్గా ఉంటారు. కానీ తల్లి తండ్రి ఉంటుండగా పిల్లలు ఎప్పుడు తల్లి తండ్రి ఎప్పుడు పిల్లలు వదలలేదు.